అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుపతి దగ్గర ఉన్న అందమైన ప్రదేశం రాయలచెరువు కట్టకు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశం గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. మరి మనం ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? లెట్స్ గో. ఇప్పుడు మనం రాయలచెరువు కట్టకు చేరుకుంటున్నామండో. ఇక్కడ మూవీస్ కూడా చాలా తీశారనమాట. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ శ్రీకారం మూవీ చూశారు. సర్వానంద్ మీరు చూసుకుంటారు, వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ బస్సు ఎక్కి వెళ్తుంటారనమాట. ఆ సీన్ ఇక్కడే తీశారు. ఇక్కడికి వచ్చేసరికి ముందుగా మనకు కనిపించేది విస్తారంగా పరుచుకున్న చెరువు, చుట్టూ పచ్చని ప్రకృతి. ఈ ప్రదేశం సాధారణంగా ఒక చెరువు మాత్రమే కాదు, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం కూడా. చరిత్రలోకి వెళ్తే ఈ రాయలచెరువు ప్రాంతం మహావిజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీ శ్రీకృష్ణదేవరాయలు వారు పాలనలో అభివృద్ధి చేయబడిందని చెబుతున్నారు. ఆ కాలంలో ప్రజల అవసరాల కోసం నీటి వనరులను పెంచడం చాలా ముఖ్యమైనది. అప్పుడు రైతుల కోసం సాగునీరు అందించడానికి, చుట్టుపక్కల గ్రామాలకు నీరు అందించడానికి ఈ చెరువు నిర్మించబడింది. ఈ చెరువు నిర్మాణం అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కూడా చూపిస్తుంది. ఇంత పెద్ద నీటి నిల్వను నిర్మించడం, దాన్ని నేటికి ఉపయోగపడేలా ఉంచడం నిజంగా గొప్ప విషయం. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నగర రద్దీకి దూరంగా కొద్దిసేపు గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం. చల్లని గాలి వీచుతూ ఉండడం, నీటి మీద పడే అలలు, పక్షులు కిలకిలలాడుతూ ఇవన్నీ మనసుకు హాయిని ఇస్తాయి. ఉదయం సమయంలో ఇక్కడ వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో ఆకాశం రంగులు మారుతూ ఉండడం, చెరువు నీటిలో కనిపించే ప్రతిబింబం చూడడం ఎంతో అందంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో అయితే మరింత అందంగా కనిపిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఆకాశం రంగులు మారుతూ ఉండడం, చెరువు నీటిలో పడే ప్రతిబింబం ఒక అద్భుతమైన దృశ్యానికి సృష్టిస్తుంది. ఇక్కడికి ప్రతిరోజు కూడా ఫ్యామిలీతో చాలామంది వస్తుంటారు. కొంతమంది అయితే వాకింగ్ చేస్తారు, మరికొందరు ప్రశాంతంగా కూర్చోవడానికి, ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చి వెళ్తుంటారు. ఫ్రెండ్స్తో టైం గడపడానికి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు అన్నమాట. రాయలచెరువు కట్టకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంది. ఇక్కడికి వచ్చాక మనసు చాలా నిశ్శబ్దంగా మారుతుంది. రోజువారి పనుల ఒత్తిడిని కొద్దిసేపు మర్చిపోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు వారి కాలంలో అభివృద్ధి చేయబడిన ఈ చెరువు అప్పటి ప్రజల జీవన విధానాన్ని గుర్తు చేస్తుంది. నీటి సంరక్షణకు అప్పట్లో ఇచ్చిన ప్రాధాన్యతను ఇది మనకు తెలియజేస్తుంది. తిరుపతికి వచ్చేవారు ఆలయ దర్శనం మాత్రమే కాకుండా ఇలాంటి ప్రకృతి ప్రదేశాలను కూడా సందర్శిస్తే ప్రయాణం మరింత ఆనందంగా ఉంటుంది. మీరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు ఒక్కసారైనా ఈ రాయలచెరువు కట్టను తప్పక చూడండి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, చరిత్రను గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా గడపండి. ఇది తిరుపతికి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రకృతి ప్రదేశం రాయలచెరువు కట్ట. ఇక్కడ అంతేకాక చాలా మూవీస్ తీశారండోయ్. రీసెంట్గా శ్రీకారం మూవీ అయితేమి, మంచు మనోజ్ గారిది కరెంట్ తీగ అయితేమి, బంగారం, రచ్చ, శుభాకాంక్షలు, జయమ్ము ఇలాంటి చాలా మరెన్నో మూవీస్ తీశారన్నమాట. ఇక్కడ యమజాతకుడు కూడా తీశారు ఇక్కడ. ఇలా చెప్పడానికి కాదండి, ఒక్కసారి మా విలేజ్కి వచ్చారనుకో మీరే ఆశ్చర్యపోతారు. ఎంత అద్భుతంగా ఉందా మీ విలేజ్ అంటారు. అంత అద్భుతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఫ్యామిలీతో ఒక్కసారైనా సరే వీకెండ్స్లో వచ్చి ఇక్కడ గడపడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఫ్యామిలీతో ఒక్క వీకెండ్ అయినా ఇక్కడికి వచ్చి గడపడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఇది. మనం ఎంతోమంది ఊటీ, కొడైకెనాల్, గోవా, పాండిచ్చేరి ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కదా. ఒక్కసారి ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూడండి, ఎంత అద్భుతమైన ప్రదేశం అని మీకే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి నా వీడియోలు అన్నీ మంచిగా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ఒక ముటిక్క వేయండి. ఇదనమాట. మరిన్ని వీడియోల కోసం నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లోకేష్ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.